హలో ఆల్, వెల్కమ్ టు టాపర్స్ ట్యూటోరియల్. ఇవాళ మనం GS3లో ఎన్విరాన్మెంట్ ఎకాలజీ స్టార్ట్ చేయబోతున్నాం. మీకు ఎన్విరాన్మెంట్ ఎకాలజీ క్లాసెస్ కావాలంటే టాపర్స్ ట్యూటోరియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను మీకు ఫస్ట్ నోట్స్ చెప్తాను, నోట్స్ చెప్పి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఎకాలజీ అంటే ఏంటో చూద్దాం. సో నోట్ చేసుకోండి. ఎకాలజీ, oikos meaning home or place to live in, and logos meaning study. Literally it is the study of the home of nature. సో పాయింట్ నోట్ చేసుకున్నారా? ఇప్పుడు ఎకాలజీ అంటే 2 వర్డ్స్గా డివైడ్ అయింది. ఒకటి oikos అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఏంటంటే లోగస్. సో oikos అండ్ లోగస్. సో oikos అంటే ఏంటంటే హోమ్ కానీ ప్లేస్ టు లివ్ కానీ, లోగస్ అంటే స్టడీ అని. అంటే oikos అంటే ఏంటి, మనం ఉండే ప్లేస్ కానీ లేదా మన ఇల్లు అనొచ్చు అలా. లోగస్ అంటే స్టడీ అని. సో ఇది మొత్తం కలిపి ఏమంటారు, ఎకాలజీ అంటారు. అంటే హోమ్ ఆఫ్ నేచర్, అంటే మనం ఉండే ప్రకృతి యొక్క స్టడీ, మనం ఉండే ప్రకృతి యొక్క స్టడీయే ఎకాలజీ అంటారు. సో నెక్స్ట్ ఎకాలజీ డెఫినేషన్ చూద్దాం. సో ఎకాలజీ డెఫినేషన్ నోట్ చేసుకోండి. ఎకాలజీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద రిలేషన్షిప్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ దేర్ ఎన్విరాన్మెంట్. సో ఎకాలజీ అంటే ఏంటంటే మనం ఉండే ఈ ఎన్విరాన్మెంట్లో ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జీవులు, వాటి మధ్యన రిలేషన్ని తెలిపేదే ఎకాలజీ. అంటే మనం ఉండే ప్రకృతిలో ఉండే జీవుల మధ్యన రిలేషన్ తెలిపేదే ఈ ఎకాలజీ. అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రిలేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఈ రిలేషన్ ఏంటో చెప్తాను. ఎగ్జాంపుల్, సపోజ్ ట్రీస్ ఉన్నాయి అనుకోండి. చెట్లు ఏం చేస్తాయి, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. ఆక్సిజన్ రిలీజ్ చేస్తే అది మనం తీసుకుంటున్నాము. మనం రిలీజ్ చేసిన కార్బన్ డైఆక్సైడ్ని అవి అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. కాబట్టి మన మధ్యన రిలేషన్షిప్ అనేది ఉంది. అవి ఆక్సిజన్ వదలకపోతే మనకి గాలి ఉండదు, మనం కార్బన్ డైఆక్సైడ్ వదలకపోతే అవి ప్యూరిఫై చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ ఉండదు. సో ఒక రిలేషన్ అనేది ఉంది. అలాగే పాము ఉంది. పాము కప్పని తింటుంది. కప్ప పురుగుల్ని కానీ లేకపోతే ఇన్సెక్ట్స్, దోమలు ఇలాంటి వాటిని తింటుంది. సో వాటి మధ్యన రిలేషన్షిప్ అనేది ఉంది ఆహారం కోసం. సో ఇలా ఈ రిలేషన్షిప్స్, ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్యన ఉన్న ఈ రిలేషన్షిప్స్ని చెప్పటమే ఎకాలజీ అంటే. సో నెక్స్ట్ ఎకాలజీ దేంతో డీల్ చేస్తుంది? ఎకాలజీ డీల్స్ విత్. సో ఈ పాయింట్ నోట్ చేసుకోండి. It deals with the ways in which organisms are molded by their environment, how they make us of environmental resources including energy flow and mineral cycling. సో ఈ ఎకాలజీ అనేది దేంతో డీల్ చేస్తుందంటే, ఇప్పుడు ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి కదా ఎన్విరాన్మెంట్లో, అవి ఈ ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు ఎలాగ మౌల్డ్ అవుతున్నాయని, అంటే చేంజ్ అవుతున్నాయి అనేది చెప్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు ఇండియా 2 పార్ట్స్కి డివైడ్ అయింది. ఒకటి నార్త్, ఒకటి సౌత్. సౌత్లో మనం ఉన్నాం. మనం ఏం తీసుకుంటాం, ఎక్కువ రైస్ తీసుకుంటాం. వాళ్ళు ఏం తీసుకుంటారు, ఎక్కువ చపాతీ తీసుకుంటారు. ఎందుకు, ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అయ్యేది అది, ఆ టెంపరేచర్స్ కానీ ఆ ఏరియాకి కానీ సెట్ అయ్యే ఆహారం అది, కాబట్టి మనం అలా తీసుకుంటాం. సో ఎన్విరాన్మెంట్ని బట్టి మనం మౌల్డ్ అవుతాం. సపోజ్ అక్కడికి వెళ్ళామంటే మనం చపాతీ తీసుకోవటానికి ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకు, అది మనకు అక్కడ కరెక్ట్ అనిపిస్తుందని. సో అలా చేంజ్ అవుతాం. అదే మౌల్డ్ అవ్వటం అంటే. అండ్ ఈ ఎన్విరాన్మెంట్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఎనర్జీ ఫ్లో అంటే సన్లైట్ ఇలాంటివి యూజ్ చేసుకోవటం కానీ, మినరల్ సైక్లింగ్ అంటే నైట్రోజన్ సైకిల్, ఆక్సిజన్ సైకిల్ ఇలాంటి సైకిల్స్ ఉంటాయి కదా, అవన్నిటినీ యూజ్ చేసుకుంటూ ఎలా జీవించాలో ఆ ఆర్గానిజమ్స్ అనేవి
తెలుసుకుంటాయి, అలా మౌల్డ్ అవుతాయి. దాని గురించి ఎకాలజీ అనేది వ్యవహరిస్తుంది, అంటే డిఫైన్ చేస్తుంది అవి ఎలా అలా మౌల్డ్ అవుతాయి అనే దాని గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి హిస్టరీ ఆఫ్ ఎకాలజీ. సో హిస్టరీ ఆఫ్ ఎకాలజీ గురించి పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ద రూట్స్ ఆఫ్ ఎకాలజీ లై ఇన్ న్యాచురల్ హిస్టరీ. ద రూట్స్ ఆఫ్ ఎకాలజీ లై ఇన్ న్యాచురల్ హిస్టరీ which is as old as human civilization itself. ఇప్పుడు ఈ ఎకాలజీ అనేది న్యాచురల్ హిస్టరీ అనే దాంట్లో ఉంది. అంటే ఇది స్టార్ట్ అయింది న్యాచురల్ హిస్టరీలో నుంచి. సో ఇది ఎప్పటి నుంచి ఉందంటే హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంది. అంటే మానవుడు నాగరికత నేర్చుకోవటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎకాలజీ అనేది ఉంది. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. Since early history, man has indulged in ecology in a practical sort of way, knowingly and unknowingly. సో ఎర్లీ హిస్టరీలోనే మ్యాన్ స్టార్ట్ చేశాడు ఏంటి, ఎకాలజీని తన రోజువారీ భాగంలో ఇండ్లజ్ చేసుకోవడం, అంటే ఇంక్లూడ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇన్ ఏ ప్రాక్టికల్ సార్ట్ ఆఫ్ వే, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసి తెలియక దాన్ని ఇన్వాల్వ్ చేసేసుకున్నారు. అంటే ఎకాలజీ దాని ప్రాక్టీసెస్ అలవాటు అయిపోయాయి మనిషికి. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఇన్ ప్రిమిటివ్ సొసైటీస్ ఎవ్రీ ఇండివిజువల్ వాజ్ రిక్వైర్డ్ టు హ్యావ్ an intimate knowledge of his environment for their survival, that is above the forces of nature and of plants and animals around him or her. ఇప్పుడు ప్రిమిటివ్ సొసైటీస్ అంటే వచ్చేది ఏంటంటే ప్రాచీన మానవులు ఉన్న సొసైటీ. ఆ సొసైటీలో కూడా ఈ ఎకాలజీ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంది. అప్పుడే వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది ఉంది ఎకాలజీ గురించి, ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎలా మనిషి ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవుతాడు, ప్లాంట్స్ యానిమల్స్ మనిషికి ఎలా యూజ్ అవుతాయి, ఈ నేచర్లో జరిగే ఈ ఫోర్సెస్ ఎనర్జీ ఫ్లోస్ కానీ ఇవన్నీ ఎలా మనిషికి యూజ్ అవుతాయి అనే నాలెడ్జ్ ఆల్రెడీ ప్రాచీన మానవుడికి అంతా తెలిసి ఉంది. అది ఎలా తెలిసిందో నెక్స్ట్ పాయింట్లో తెలుస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. Our ancient Indian texts have references to ecological principles. సో మన ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ ఉన్నాయి కదా, వేదాస్ కానీ ఇలాంటివన్నీ, వాటిల్లో ఆల్రెడీ ఈ ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ అనే వాటిని ఇంక్లూడ్ చేసేసారు. అంటే ఎకాలజీని ఎలా ఫాలో అవ్వాలనే కానీ, ఈ ఫుడ్ వెబ్స్ కానీ ఇలాంటి వాటన్నిటిని ఎకాలజీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనే దాని గురించి, దాని యూజ్ ఏంటనే దాని గురించి, అన్నిటి గురించి ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్లో ఆల్రెడీ డిస్క్రైబ్ చేశారు. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ద క్లాసికల్ టెక్స్ట్ ఆఫ్ దిస్ వేదిక్ పీరియడ్ సచ్ యాజ్ ద వేదాస్, ద సంహితాస్, ద బ్రాహ్మణాస్ and the Aranyakas Upanishads contain many references to ecological concepts. సో ఈ మన క్లాసికల్ టెక్స్ట్ ఉన్నాయి కదా వేదిక్ పీరియడ్లో, ఏంటవి, వేదాస్, సంహితాస్, బ్రాహ్మణాస్ అండ్ అరణ్యకాస్లో ఉపనిషత్స్. వీటిల్లో ఆల్రెడీ ఈ ఎకాలజీ గురించి డిస్క్రైబ్ చేశారు, ఇవి ఎలా యూజ్ అవుతాయి అనే దాని గురించి, వీటన్నిటి గురించి వేదాస్లో ఆల్రెడీ చెప్పారు. చాలా కాన్సెప్ట్స్, అంటే ఈ ఎకలాజికల్ కాన్సెప్ట్స్ గురించి చాలా వాటి గురించి డిస్క్రైబ్ చేశారు. అవేంటో చూద్దాం. సో నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ద ఇండియన్ ట్రీటీస్ ఆన్ మెడిసిన్, ద చరక సంహిత అండ్ ద సర్జికల్ టెక్స్ట్ సుశ్రుత సంహిత show that people during this period had a
గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ ఎకాలజీ. సో ఇండియన్ ట్రీటీస్ ఆన్ మెడిసిన్, చరక సంహిత. ఈ చరక సంహిత ఏం చెప్తుందంటే ఇండియన్ ట్రీటీస్ ఆన్ మెడిసిన్ అంటే ఈ చరక సంహిత ఈ ప్లాంట్స్ కానీ యానిమల్స్ని కానీ యూజ్ చేసుకొని మనం మెడిసిన్స్ అనేవి యూజ్ చేసాం. ప్లాంట్స్లో ట్రీస్ లీవ్స్ నుంచి మెడిసిన్స్ తీసుకోవటం, ఇదంతా మనకి ఎప్పటి నుంచో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇవన్నీ ముందు నుంచే ఉన్నాయి కదా, అవన్నీ చరక సంహితలో ఉన్నాయి. అండ్ సుశ్రుత సంహిత ఏం చెప్తుందంటే సర్జికల్ టెక్స్ట్ గురించి, సర్జరీస్ గురించి, వీటి గురించి ఆల్రెడీ రాసింది. సో ఈ రెండు బుక్స్ని బట్టి మనకు ఆల్రెడీ ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మనకి ఎంత యూజ్ అవుతాయి అనేది ఆల్రెడీ చెప్పేసింది ఆ బుక్స్లో. సో అలా ఈ ఎకాలజీ అనేది ఎంత యూస్ఫుల్ అనేది అర్థమైపోయింది ప్రిమిటివ్ సొసైటీస్లోనే. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. దీస్ టెక్స్ కంటైన్ క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ habit and habitat, land in terms of nature of soil, climate and vegetation, and description of plants typically to various localities. సో ఈ టెక్స్ట్లో ఏం చెప్తున్నారంటే క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్. సో యానిమల్స్ని క్లాసిఫై చేశారు ఎలాగా, అవి వాటి హ్యాబిట్స్ని బట్టి, అవి తినే పదార్థాలను బట్టి, అవి ఉండే ప్లేసెస్ని బట్టి, వాటిని బట్టి క్లాసిఫికేషన్స్ ఆఫ్ యానిమల్స్ జరిగినాయి. అండ్ ల్యాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ సాయిల్ అంటే ఆ సాయిల్ బట్టి ఇది పంట భూమా లేకపోతే డెజర్టా ఏదనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. అలా ల్యాండ్స్ని డివైడ్ చేశారు. క్లైమేట్ అండ్ వెజిటేషన్, క్లైమేట్ని బట్టి అక్కడ దొరికే పంటలని బట్టి కానీ తినే ఫుడ్స్ని బట్టి కానీ క్లైమేట్ని ప్లేస్ని డివైడ్ చేశారు. తర్వాత ప్లాంట్స్కి వచ్చేసరికి వేరియస్ ప్లాంట్స్ని వాటి లొకాలిటీస్ని బట్టి వాటికి ఆ ఫ్యామిలీస్ని డివైడ్ చేయటం. ఈ ట్రీ ఈ ఫ్యామిలీకి సంబంధించింది, ఈ ట్రీ ఈ ఫ్యామిలీకి సంబంధించింది, హెర్బివోర్స్, కార్నివోర్స్, ఇలా అన్నిటినీ డివైడ్ చేసేసారు, క్లాసిఫై చేశారు. నెక్స్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. చరక సంహిత కంటైన్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఎయిర్, ల్యాండ్, వాటర్ and seasons were indispensable for life and that polluted air and water are injurious to health. సో ఈ చరక సంహిత ఏం చెప్తుందంటే ఈ ల్యాండ్ కానీ, ఎయిర్ కానీ, వాటర్ కానీ, ఈ సీజన్స్ కానీ మనిషికి చాలా అవసరం, మనిషి జీవించడానికి చాలా అవసరం. సో ఈ పొల్యూట్ అవుతున్న ఈ ఎయిర్ వలన, ఈ వాటర్ వలన మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చరక సంహిత, ఇదొక ఏన్షియంట్ వేదిక్ టెక్స్ట్, కానీ అప్పుడే చెప్పేశారు ఈ పొల్యూషన్ వలన హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయని. అండ్ ఈ సీజన్స్ ఇవన్నీ కరెక్ట్గా టైంకి చేంజ్ అవ్వటం అనేది మనకి చాలా అవసరం అని అప్పుడు చరక సంహితలోనే డిస్క్రైబ్ చేశారు, ఆ టెక్స్ట్లో రాసి ఉంది. సో ఇది హిస్టరీ ఆఫ్ ఎకాలజీ. సో ఒకసారి సమ్మరీ చూద్దాం. ఎకాలజీ అంటే 2 వర్డ్స్గా డివైడ్ అయింది, ఒకటి ఓయికోస్ అండ్ ఒకటి లోగోస్. సో ఓయికోస్ అంటే హోమ్ అని, ప్లేస్ టు లివ్ అని, లోగోస్ అంటే స్టడీ అని. సో మొత్తం కలిపి హోమ్ ఆఫ్ నేచర్ అవుతుంది. అంటే ఎకాలజీ అంటే స్టడీ ఆఫ్ హోమ్ ఆఫ్ నేచర్, అంటే మనం ఉండే ఈ నేచర్ గురించి చదువుకోవటం, అది ఎకాలజీ అంటే. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసరికి సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రిలేషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఈ లివింగ్ ఆర్గానిజమ్స్కి, ఈ జీవులకి ఈ ఉన్న రిలేషన్ గురించి
సైంటిఫిక్ మేనర్లో తెలియజేయటమే ఎకాలజీ డెఫినేషన్. అండ్ ఎకాలజీ దేంతో డీల్ చేస్తుందంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్, ఈ జీవులు ఎలా చేంజ్ అవుతున్నాయి ఎన్విరాన్మెంట్ని బట్టి, ఎన్విరాన్మెంట్లో ఉన్న రిసోర్సెస్ని, వనరుల్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాయి అనే దాన్ని, ఎనర్జీ ఫ్లోని కానీ ఈ సైకిల్స్ని కానీ ఎలా యూజ్ చేసుకుంటున్నాయి, మినరల్ సైకిల్స్ని కానీ అనేది ఎకాలజీ డీల్ చేస్తుంది దాని గురించి. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఎకాలజీ గురించి తెలుసుకుందాం. సో హిస్టరీ ఆఫ్ ఎకాలజీలో ఏముందంటే ఇది న్యాచురల్ హిస్టరీ టైం, అంటే దీని రూట్స్ న్యాచురల్ హిస్టరీ టైంలోనే ఉన్నాయి. ఇది హ్యూమన్ సివిలైజేషన్ స్టార్ట్ చేసినప్పుడే, అంటే మానవుడు నాగరికత నేర్చుకుంటున్నప్పటి నుంచే ఎకాలజీ అనేది ఉంది. ఇది వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్గా అయిపోయింది ఎకాలజీ అనేది, అంటే దాన్ని ఫాలో అవ్వటం ఇదంతా. నెక్స్ట్ ప్రిమిటివ్ సొసైటీస్, అంటే ప్రాచీన మానవుడికి ఇది ఆల్రెడీ తెలుసు. దీని గురించి ఎలా తెలుసు అంటే నాలెడ్జ్ ఉంది, ఎలా కొన్ని టెక్స్ట్ వలన అలా. సో ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్లో ఎకాలజికల్ ప్రిన్సిపల్స్ గురించి, అది ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందనే దాని గురించి ఆల్రెడీ రాసుంది. సో వేదిక్ పీరియడ్లో కొన్ని టెక్స్ట్ ఉన్నాయి, అవి వేదాస్, సంహితాస్, బ్రాహ్మణాస్, అరణ్యకాసులు, ఉపనిషత్స్. వీటిల్లో ఆల్రెడీ ఎకాలజీ గురించి, వాటి ఎకలాజికల్ కాన్సెప్ట్స్ గురించి చాలా క్లియర్గా డిస్క్రైబ్ చేసి ఉన్నాయి. సో కొన్నిట్లో ఏమని డిస్క్రైబ్ చేసిందంటే చరాక సంహిత అనే బుక్లో ట్రీటీస్ ఆన్ ఇండియన్ ట్రీటీస్ ఆన్ మెడిసిన్ గురించి క్లియర్గా ఉంది. సో సుశ్రుత సంహితలో సర్జికల్ టెస్ట్ గురించి. సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే చరాక సంహితలో ఈ మెడిసిన్స్ ఎలా తయారు చేసేవాళ్ళు అంటే ప్లాంట్స్ నుంచి, కొన్ని యానిమల్స్ నుంచి. సో ఈ ప్లాంట్స్ లీవ్స్ తీసుకొని మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు. అలా మెడిసిన్స్ తయారు చేయగలిగారంటే వాళ్ళకి ప్లాంట్స్, యానిమల్స్ గురించి తెలిసే ఉంటుంది. సర్జికల్ టెక్స్ట్ సుశ్రుత సంహిత, ఇది ఎలా చేశారు, సర్జరీస్ గురించి దాంట్లో రాసి ఉండబట్టే చేశారు. సో అప్పుడే ఈ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ మనకి ఎంత యూజ్ అవుతాయి అనేది, వాటి గురించి, ఈ ఎన్విరాన్మెంట్ గురించి వాళ్ళకు ఒక ఐడియా అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఈ టెక్స్ట్లో ఇంకా ఏమున్నాయంటే ఈ టెక్స్ట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ త్రూ హ్యాబిట్ అండ్ హ్యాబిటేట్స్, వాటి జీవించే విధానాన్ని బట్టి, తినే వీటిని బట్టి యానిమల్స్ని క్లాసిఫై చేశారు. తర్వాత ల్యాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేచర్ ఆఫ్ సాయిల్, సో సాయిల్ని బట్టి ల్యాండ్స్ని క్లాసిఫై చేశారు. క్లైమేట్ అండ్ వెజిటేషన్, అక్కడ ఉండే క్లైమేట్ని బట్టి అక్కడ ఏం పండుతాయి, ఏం దొరుకుతాయి అనే దాన్ని బట్టి క్లైమేట్స్ అండ్ వెజిటేషన్ డిస్క్రైబ్ చేశారు. నెక్స్ట్ ప్లాంట్స్ టిపికల్ టు వేరియస్ లొకాలిటీస్, సో డిఫరెంట్ లొకాలిటీస్లో ఉండే ప్లాంట్స్ని వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి ఏ ఫ్యామిలీకి చెందినవి అన్నట్లుగా ఫ్యామిలీస్గా డివైడ్ చేసేసారు, క్లాసిఫికేషన్స్ అంటారు. సో ఇంకో పాయింట్ ఏంటంటే చరాక సంహితలో ఏముంది, ల్యాండ్, ఎయిర్, వాటర్ ఇవన్నీ కానీ, సీజన్స్ కానీ మనిషి జీవించడానికి చాలా అవసరం అని రాసుంది. అండ్ అప్పుడే ఏం చెప్పారంటే ఈ ఎయిర్, వాటర్ ఇవి పొల్యూట్ అవ్వటం వలన మనిషికి చాలా ఆరోగ్య సమస్యలు, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికీ, మనిషికే కాదు అన్నిటికీ చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని అప్పుడే దాంట్లో డిస్క్రైబ్ చేసింది. అంటే ఆల్రెడీ వాళ్ళకి అప్పుడే ఈ ఎకాలజీ గురించి, ఎన్విరాన్మెంట్ గురించి చాలా నాలెడ్జ్ ఉందని ఈ బుక్స్ ద్వారా తెలుస్తుంది. సో ఇంకా ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పాయింట్స్ మీరు నోట్ చేసుకోవడానికి టైం సరిపోకపోయినా, ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. సో ఇంకా మోర్ ఎకాలజీ మీద మీకు వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.